అనంతపురంలో ధర్మవరంలో ఎలక్ట్రిక్ బైక్ ఏదైనా ఫేమస్ అంటే వేణు మోటార్స్ ఫేమస్. వేణు మోటార్స్ నిజంగా అంటే నేను ఇదంతా చూసిన తర్వాత నేను కూడా వేణు మోటార్స్ నిజంగా అంటేనే ఫేమస్. ఇదేదో ప్రమోషన్ కోసం కాదండి, మీరు నిజంగానే బైక్ ఒక్కసారి మీరు డ్రైవ్ చేసి చూడండి, మీకు నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంకి చాలా దగ్గరలో ఉన్న ధర్మవరంకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇవాళ మన వీడియో చూస్తే ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంటుంది వేణు మోటార్స్. మన అనంతపురంలో ధర్మవరంలో వీళ్ళకైతే కనుక మెయిన్ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో భాగంగానే ధర్మవరంలో వీళ్ళు వచ్చి మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. సో అన్నీ కూడా ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట. సో లోపలికి వెళ్దాము, లోపల ఏమేమి బైక్స్ ఉన్నాయి అలాగే ఓనర్తో మాట్లాడదాం. సో ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. వేణు మోటార్స్ ధర్మవరంలోని పుట్టపర్తికి వెళ్ళే రూట్లో ప్రశాంత్ నగర్లో అయితే ఉందన్నమాట. ఇది మనకు శ్రీ సత్యసాయి డిస్టిక్ అయితే వస్తుంది. సో ఎంత కూడా వేణు మోటార్స్ అనమాట. సో లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంది అంటే చూసేద్దాం. స్టార్టింగ్ లో రాగానే చూడొచ్చు మీరు, రైట్ సైడ్ అయితే కనుక వెహికల్స్ ఉన్నాయి రెండు. ఇది వచ్చేసి మనకు వేణు మోటార్స్ లో థండర్ అనమాట. దీని గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసి మనకి వేణు మోటార్స్ లోనే వెన్యూ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక అది తక్కువ ఖర్చుతో ప్రయాణం అని చెప్పేసి వీళ్ళు ఇట్లా ఆ పేపర్కి వచ్చిన హెడ్డింగ్స్ అని కూడా వేశారు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక స్కూటీ దానికి వీళ్ళు ఇచ్చారనమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ మీరు సర్టిఫికేట్స్ అండ్ కొన్ని మ్యాగజైన్స్లో వచ్చినవి అండ్ కేరళలో వచ్చినవి చూడొచ్చు. నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, వీళ్ళు ఆల్ స్టేట్స్లో అయితే కనుక అవైలబుల్ వచ్చుతున్నారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఎక్కడికైనా మీరు మీ వాళ్ళకి షేర్ చేయండి. సో ఇక్కడ మొత్తం స్టాక్ అంతా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకు వేణు మోటార్ సంబంధించి ఆ బైక్ యొక్క లైట్స్ కానీ, మోటార్స్ కానీ, బాడీ పార్ట్స్ కానీ అండ్ ఇండియన్ స్టెమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. ఇదంతా కూడా మనకి ఇక్కడ సర్వీస్ అందిస్తారు. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే నేను వేణు మోటార్స్ గురించి అనంతపురంలో చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ధర్మంలో చేస్తున్నాం. అందులో బాగానే సార్తో మాట్లాడదాం, లోపలికి వెళ్దాం చలండి. సో ఫ్రెండ్స్, లోపలికి వచ్చాను నేను. వచ్చి రాగానే వెహికల్ గురించి నేను సెర్చ్ చేస్తున్నాను. అందులో బాగానే మైతా మేడం కూడా ఇక్కడే ఉన్నారు, శిక్షావళి గారు ఇక్కడే ఉన్నారు. ఇది ఎక్కడ సర్ప్రైజ్ నాకు అర్థం కావట్లేదు. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నావు శివ? బాగున్నా మేడం. ఏదైనా ప్రమోషన్ వచ్చారా? ఏమైనా వెహికల్ లే శివ, వెహికల్ కొందామనే వచ్చినాను. ఏం పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మన పెట్రోల్ స్ట్రైక్ కూడా అయింది. సో నాకు అది కాక బండి హెవీ అవుతుంది. సో అందుకని ఏదైనా లైట్ వెయిట్ గా, నాకు అది రివర్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అలా స్పేస్ కూడా సరిగా ఉండటం లేదు. సో అన్నిటికీ అని చెప్పేసి చెప్తే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో వచ్చినాము, అదే కొందామని. అంతలో నువ్వు వచ్చేస్తివి. ఓకే ఓకే మేడం. సో నేను మిమ్మల్ని కూడా మన ఛానల్లో చూడడం నాకు కూడా ఆనందంగా ఉంది. సో మేడం వాళ్ళు అయితే కనుక మైతే తెలుగు మా యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి ఫ్యామిలీ సిరీస్ తీస్తారు. ఉమ్మడి కుటుంబం సంబంధించి కావచ్చు, చాలా వరకు అందరూ చూసారు మీరు. అలాంటి నేను చెప్పడం అవసరం లేదు ఆటోమేటిక్గా. అండ్ ఎంఎస్ వలి గారు కూడా బాగా యాక్ట్ చేస్తారు, అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. సో ప్రతి కనుక లోపలికి అయితే వచ్చారనమాట. ఇక్కడైతే సార్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, బాగున్నారా? హాయ్ శివ, బాగున్నారా? బాగున్నాను సార్. సో లాస్ట్ టైం మనం 1 year బ్యాక్ వేణు మోటార్స్ అనంతపురంలో చేశాం సార్. ఇప్పుడు ధర్మవరంలో చాలా పెద్ద షోరూమ్ ఇది, బాగుంది. అండ్ ప్రొడక్షన్ ఇక్కడే ఉంది, చూశాను. సో ఇందాకనే లోపలంతా కూడా చూశాను సార్, చాలా బాగా నచ్చింది నాకు. సో మీ మాటలు చెప్పండి సార్. ఇప్పుడు సో యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలిసి మిస్ అయిపోయింది. అవును సార్. మనం ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి కస్టమర్కి ఇవ్వాలని మొదటి మనం వచ్చాము. అవును సార్. మిడిల్లో డీలర్, డిస్ట్రిబ్యూటర్ కానీ చైన్ అన్ని ఎక్కువ అవడం వల్ల, వాళ్ళ మార్జిన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇదే వెహికల్ మీరు మిగతా కొన్ని బ్రాండ్స్లో చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా దీన్ని బ్రేక్ చేసాం మనం. ఇప్పుడు మనం చూసి ఇంకా కొంతమంది వాళ్ళు అక్కడ వస్తున్నాయి, తక్కువ రేటుకు కస్టమర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం. సో హ్యాపీ కొంటున్నారు ఇక్కడ నుంచి. ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో మేబీ ఒక కేరళ తప్ప రిమైనింగ్ స్టేట్స్ అన్నీ వెళ్తున్నాయి, బాగా వెళ్తున్నాయి, ప్రతిరోజు వెళ్తూ ఉన్నాయి. మంచిగా తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఏమున్నాయి సార్ మన దగ్గర బైక్స్ అంటే మోడల్స్ కావచ్చు? ఒక 2 models ఉన్నాయి శివ. వెన్యూ ఒకటి, థండర్ ఒకటి. వెన్యూ చూడడానికి సేమ్ వెస్పా లాగా ఉంటుంది. కొంచెం అఫిషియల్గా ఉన్న వాళ్ళంతా కూడా వెస్పా మోడల్ లైక్ చేస్తున్నారు. ఇంకొకటి థండర్ ఏంటంటే రఫ్గా మీరు ఎట్లనా వాడండి, బాగా రఫ్ రోడ్స్లో కానీ, పొలాల్లో కానీ, ఇంకోటి కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది. అంటే ఒకసారి ఛార్జింగ్ బట్టి ఎన్ని కిలోమీటర్ల వరకు పోతుంది సార్?
ఇప్పటి వరకు మనం 65 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు, మాకు ఇంకా మైలేజ్ ఎక్కువ ఉంటే ఇంకా చెప్పండి, కొంతమంది తీసుకుంటామనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మైండ్లో పెట్టుకొని కొత్తగా లిథియం మైండ్లో హెవీగా స్టార్ట్ చేశాను. అది ఒకసారి ఛార్జ్ చేసి 100 కిలోమీటర్లు వస్తుంది. అది ఇంకా అనౌన్స్ చేయలేదు, మేబీ ఇంకొక కొద్ది రోజుల్లో దగ్గరలో స్టార్ట్ చేయబోతున్నాం మనం, ఒక 1 వీక్ 10 డేస్లో. ఎవరైనా కావాలన్నా దాన్ని కూడా ఇద్దాం మనం. తప్పకుండా సార్, ఆల్రెడీ చాలా మంది రీల్ చూశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనది లోగో కూడా చాలా డిఫరెంట్గా ఉంది సార్, బాగుంది చూడడానికి వేణు మోటార్స్. అండ్ లోపల కూడా చూసాను సార్, సర్వీస్ కూడా బాగా ఇస్తున్నారు, లోపలికి వెల్కమ్ చేసుకునే విధానం కానీ ప్రతిదీ బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే సార్, ఇప్పుడు అనంతపూర్లో మనకు ఇక్కడ దొరికే వ్యవస్థ ఉంది సార్. అంటే విలేజ్ కావాలి, ఇప్పుడు విలేజ్ ఇంటికి కావాలని కొంతమంది కాల్ చేస్తున్నారు నాకైతే లాస్ట్ టైం రీల్ పెట్టినప్పుడు. వాళ్ళకి ఏమంటారు సార్? శివ, విలేజెసే కాదు, ఇక్కడ నుంచి ఒరిస్సా కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి ఒరిస్సా, వరంగల్, ఎక్కడ అసలు మరీ దారిని ఎక్కడెక్కడ నుంచో కొంటున్నారు. దేవుని దయ వల్ల మంచిగా కస్టమర్ నుంచి మంచిగా రెస్పాన్స్ వస్తుంది. కొన్న వాళ్ళు కూడా వాళ్ళ నుంచి రెఫరెన్స్ స్టార్ట్ అయ్యి లక్కీగా ఇప్పుడు మీరు కొన్నారంటే మీ నుంచి ఇంకో రెఫరెన్స్ ఇస్తున్నారు. అది హార్ట్ఫుల్ గా అది మంచిగా వస్తూ ఉన్నది, దేవుని దయ వల్ల వస్తున్నది, బాగా జరుగుతూ ఉంది, ముందుకెళ్తూ ఉన్నాం. ఓకే సార్, వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. అంటే మిగతా బ్రాండ్స్ ఏమైనా ఇబ్బంది పడ్డం కానీ ఏమైనా కాంపిటీషన్ లో ఉంటాయి కదా సార్, ఏమైనా వచ్చాయి కాంప్లెక్స్ ఏమైనా? మామూలు మా మీద ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు. మన అనంతపురంలోనే కానీ మనం స్టార్ట్ చేయగానే చాలా మంది నెగిటివ్ క్రియేట్ చేశారు. మనం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, మన వేళ మనం పోతూ ఉంటాం. లాభాలు తగ్గించుకొని అమ్మితే వాళ్ళైనా చేయొచ్చు. ఒకే బండి మీద నాకు 10,000 కావాలి, 20,000 కావాలా, 30,000 కావాలన్నప్పుడు వెహికల్ కాస్ట్ ఎక్కడికి వెళ్తుంది, మనకు అందరూ లేకుండా తక్కువతో చేద్దాం. నేను చూడడానికి వేరే మోటార్స్ ఎక్కువ విన్నాను సార్ ఎలక్ట్రిక్ బైక్స్ లో. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసేస్తారు ఇది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, సేల్ చేయడం? మ్యానుఫ్యాక్చరింగ్ 2021 స్టార్ట్ చేయడం, 21 ఆగస్టు. అంతకుముందు 2018 నుంచి మన ఫార్మ్ స్టార్ట్ అయింది. ఓకే, సబ్ డీలర్ గా స్టార్ట్ అయ్యాం. అది తక్కువ టైంలో ఎక్కువ ఎక్స్పెన్స్ అయింది సార్ మంది కూడా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్, అది మాత్రం. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. సో వీడియో చూస్తున్న వాళ్ళు కూడా షేర్ చేయండి, ఎందుకంటే సార్ యంగ్ అండ్ ఎంటర్ప్రీనర్ అనమాట. మన అనంతపురంకి దగ్గరలో ధర్మవరంలోనే ఇదంతా కూడా స్టార్ట్ చేశారు. మీరు వెహికల్ చూసిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా ఎదుగుతూ ఉన్నారు, మంచిగా వెళ్తూ ఉన్నారు. ఓకే సార్, అసలు ఇప్పుడు ఆల్రెడీ పీపుల్ మొత్తానికి ఆల్రెడీ ఇప్పుడు వేరే మోటార్స్ అంటే బాగుంటుంది, అంత వెహికల్ ఎటువంటి డ్యామేజ్ ఉంటుంది, బాగా లైఫ్ వస్తుందని చాలా మంది తెలుసు సార్. సో ఆటోమేటిక్గా మీరు ఇంకా ముందుకెళ్తారని నేను కూడా మనసుతో ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేరే మోటార్స్ లోపల అయితే ఉన్నా అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి వేరే మోటార్స్ లోగా ఉంది. ఇదంతా కూడా మనకు ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో ఈ మోడల్ వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్ లో వేరే మోటార్ లో థండర్ అనే ఎలక్ట్రిక్ బైక్ ఇది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక సీట్ కెపాసిటీ, ఎంతో సీట్ కెపాసిటీ చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళడానికి బాగా అనుగుణంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక స్పేస్ పాత్ ఏదైతే ఉందో మనం కాల్ పెట్టుకున్న తర్వాత ఒక సిలిండర్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ ఏదైనా పెట్టుకొని పోవచ్చు. సో ఇక్కడ మనం ఒకసారి ఆన్ చేయగానే చూడొచ్చు, మీటర్ కూడా అంతా డిజిటల్ మీటర్ అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ కంపెనీ లోగో ఉంది అండ్ బ్యాటరీ ఎంత అయితే ఉందో చూపిస్తుంది. సో రీడింగ్ కూడా మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి పార్కింగ్ మోడ్ లో ఉంది కాబట్టి ఇక్కడ పార్క్ అని ఉంది. అండ్ ఇది మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా స్మూత్ గా వెళ్తుంది. సో వెళ్తున్నప్పుడు మీరు గమనిస్తే కనుక మోడ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మోడ్ లో ఉంది, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. ఓకేనా, ఇట్లా మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. జస్ట్ అలా అనగానే పికప్ స్టార్ట్ అవుతుంది. సో ఇది నాకు బాగా నచ్చింది. అండ్ రివర్స్ మోడ్ ప్రెస్ చేసిన తర్వాత సేమ్ అంతే, ఈ ప్రెస్ చేయగానే రివర్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తున్నారు, కేవలం 53,000 రూపాయలకి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ధర్మవరంలో ఉన్నాను, లేదు మీరు అనంతపురంలో ఉన్నారు, లేదంటే పెనుగొండలో ఉన్నారు, మీకు కావాలంటే కనుక స్క్రీన్ నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి మీరైతే కనుక వెహికల్ని బుక్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ కూడా మనకి బాగా సేఫ్టీగా ఉన్నాయి. అంటే మీరు ఒక్కసారి పెట్రోల్ పెట్టే ఖర్చుతో ఒక నెలంతా మనం ఈ బైక్లో తిరగచ్చు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే మనకు మంత్లీ వచ్చే బిల్లులలో గమనిస్తే కనుక పెట్రోల్ బిల్ అనేది చాలా ఎక్కువ ఇది వస్తుంది అనమాట. ప్రతి ఫ్యామిలీలో అందరికి బైక్స్ ఉన్నాయి, పెట్రోల్ బైక్స్, బట్ దాని ఎక్స్పెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. బట్ ఇది వాడటం వల్ల ఏంటంటే మనం ఎలక్ట్రిక్ వెహికల్లో ఎక్కువ తిరగచ్చు, అలానే మనం పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనమాట, సేఫ్గా జర్నీ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మన ఖర్చు కూడా తగ్గించినట్టు అవుతుంది. నాకు ఈ వెహికల్లో బాగా నచ్చిందంటే రిమోట్ కంట్రోలింగ్ కీస్ అనమాట. సో ఇప్పుడు చూడండి, లాక్ పడిపోయింది అండ్ ఇది అన్లాక్ అనమాట. సో ఇప్పుడైతే కనుక బండి ఆఫ్లో ఉంది కదా, ఇట్లా 3 సార్లు ప్రెస్ చేస్తే ఎవరైనా చేసినా ఇట్లా తిప్పినా కూడా అలర్ట్ అయిపోతుంది. సో అప్పుడు వెంటనే మనకు తెలిసిపోతుంది. ఇట్లా రిమోట్లో డబుల్ టైం ప్రెస్ చేసినా కూడా మనకు ఇట్లా వెహికల్ ఆన్ అవుతుంది. ఇట్లా రిమోట్తో ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది నాకు బాగా నచ్చింది ఆప్షన్. సో మన ధర్మవరంలోనే మీరు గమనిస్తే మంచిగా ఎంత కూడా వీళ్ళు వెహికల్స్ని ప్రొడక్షన్ చేస్తున్నారు. నాకు బాగా నచ్చిన ఆప్షన్స్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ఈ బైక్ కొన్న తర్వాత మనకు లైసెన్స్ అవసరమే లేదు అండ్ రిజిస్ట్రేషన్ ఎలాగో ఉండదు, అంతా కూడా పొల్యూషన్ ఫ్రీ కాబట్టి మనం ఎక్కువలో వెళ్ళిపోవచ్చు అనమాట. మనం పోలీసు కూడా ఆపరు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఒకవేళ వెహికల్ థెఫ్ట్ అవుతుందని ఎవరికైనా కొద్దిగా భయం ఉన్నా కూడా ఇది అట్లా ఏమి ఉండదు అనమాట. సో ఎప్పటికప్పుడు అలారం మోగుతూ ఉంటుంది. అండ్ ఒకసారి మనం లాక్ వేస్తే ఇట్లా మొత్తం అంతా కూడా టైర్ కూడా లాక్ అయిపోతాయి అండ్ బండి కూడా సీజ్ అయిపోతుంది అనమాట. అండ్ ముందుకు వెళ్ళదు. అది నాకు బాగా నచ్చింది. సేఫ్టీ ఉంది
అండ్ లేటెస్ట్ అప్డేట్గా మనం ఉన్నట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన పెట్రోల్ ఎక్స్పెన్స్ కూడా తగ్గించినట్టు అవుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్. మేడం ఇందాక చూసాను నేను, ఇప్పుడే మీరు బయటకు వెళ్ళారు కదా, ఇందాక వెహికల్ డ్రైవ్ చేస్తారు బాబు నేర్చుకొని, ఏమనిపించింది మేడం? చాలా బాగుంది శివ, నిజంగా అసలు మామూలు నేను డ్రైవ్ చేసే వెహికల్ కంటే ఇది నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. ప్లస్ లైట్ గా ఉంది, అంటే మనం ఏదో వెహికల్ ని మోస్తున్నట్టు ఉండదు, చాలా నాకు సైకిల్ దొక్కినట్టుంది, చాలా బాగుంది అసలు. అండ్ ఇంకొకటి ఏమంటే పిల్లల గ్రిప్ కూడా ఉంది. నేను బాబుని వెనకాల వేసుకున్నా కదా, సో మనకు పడతారనే టెన్షన్ ఉండదు అనమాట, వెనకాల గ్రిప్ ఉంటుంది బాగా. ఓవరాల్ గా చాలా బాగుంది, స్పేషియస్ గా ఉంది. రివర్స్ మోడ్ బటన్ ఉంది కదా, రివర్స్ మోడ్ బటన్ అయితే నాకైతే చాలా నిజంగా అండి, మన లేడీస్ కి ముఖ్యంగా రివర్స్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కదా, దీంట్లో రివర్స్ మోడ్ బటన్ ఉందండి, నిజంగా చాలా బాగుంది. ఇంకోటి మేడం, ధర్మవరంలో ఇంత పెద్ద సంస్థ నాకు కూడా తెలియదు. వేరే మోటార్స్ 1 year బ్యాక్ చేశాను మేడం, అనంతపురంలో ఉంది అనుకున్నాను నేను. ధర్మవరంలో ఉంటూ వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళు ఎక్స్పాన్షన్ చేశారు. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ అసలు, నిజంగా చాలా గ్రేట్ అండి. అట్లా కూడా కాదండి, నిజంగా జెన్యున్ గా ఉంటాయి ఇక్కడ ఏదైనా కానీ. అంటే ఏంటి 53,000 కే చూడండి ఎంత మేడం. బైక్ జనాలు బ్యాటరీలు బైకులు పగిలిపోతున్నాయి, పేలుతున్నాయి అంటారు. అట్లేం లేదు, ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. మనకి సిలిండర్లు ఇంట్లో పేలుతున్నాయంటే ప్రతి ఒక్కరికి పేలవు కదా, సో ఏదైనా కానీ మనం వాడేదాన్ని బట్టి ఉంటుందండి. అది ఎప్పుడో ఒక 1000-2000 వెహికల్స్ ఎవరో వాళ్ళ తప్పిదం మీద ఏదైనా జరిగిండొచ్చు, కానీ అలా ఏం లేదండి, మేము అన్నీ కనుక్కున్నాం. సూపర్ మేడం, మీరు సో మేడమే ప్రిఫర్ చేస్తుంది, ప్రిఫర్ చేస్తున్నారు, శేక్షావుడు కొంటున్నాడు ఒకటి. అవునండి, ఇన్ని ఫెసిలిటీస్ ఉండే బండిని ఎవరు కాదనుకుంటారు చెప్పండి. సో ముందు మనకు పెట్రోల్ సేవ్ అవ్వడమే కాకోకుండా మనకు ఒక యూనిట్ కరెంట్ తో మనము రోజంతా నిజంగా 100 కిలోమీటర్లు పైగా తిరగచ్చు అంట. వెయిట్ లైట్ ఉంది, తర్వాత లగేజ్ పెట్టుకోవడానికి ఉంది, చాలా కొత్త మోడల్ గా ఉంది బండి, చూసే కూడా చాలా బాగుంది అసలు. నాకు బాగా నచ్చింది అంటే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్పెన్షన్ చేస్తారు, బాగుంది. అవును, అక్కడ నేను ఒక బోర్డు చూసాను మేడం, ఫోటో ఫ్రేమ్స్ లో వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వాళ్ళు ఒక బైక్ గిఫ్ట్ గా ఇచ్చారంట. సూపర్, నిజంగా. మలయాళంలో వచ్చేసి కొంతమంది డ్రైవ్ చేస్తారు. అనంతపురంలో ధర్మవరంలో ఎలక్ట్రిక్ బైక్ ఏదైనా ఫేమస్ అంటే వేణు మోటార్స్ ఫేమస్. వేణు మోటార్స్ నిజంగా అంటే అండి, నేను ఇదంతా చూసిన తర్వాత నేను కూడా వేణు మోటార్స్ నిజంగా అంటేనే ఫేమస్. ఇదేదో ప్రమోషన్ కోసం కాదండి, మీరు నిజంగానే బైక్ ఒక్కసారి మీరు డ్రైవ్ చేసి చూడండి, మీకు నచ్చుతుంది.